హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి మనము అంటే ప్యాంట్ మొత్తం ప్రిల్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే వస్తుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, కావాలి అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ప్యాంట్కి వచ్చేసి మొత్తం ప్రిల్స్ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది. అంటే మనకి తక్కువ క్లాత్ అయినా కూడా ఎక్కువ కుర్చీల్లో వచ్చినట్లుగా కనిపిస్తుంది. దానికి తోడుగా స్కూల్ యూనిఫామ్స్ అంటే పిల్లలకి కాస్త ఏదైనా పెట్టుకోవడానికి వీలుగా జేబు ఉంది అంటే ఇక చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్కి ఫ్రంట్ ప్రిల్స్ వచ్చేలాగా జేబుతో ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని నొక్కేయండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. దీనికి వచ్చేసి పాకెట్స్ కోసం అంటే నార్మల్గా అయితే మనకి 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. పాకెట్స్ స్టిచ్ చేయాలి అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాలి. కాబట్టి ఇప్పుడు నేను 2.5 మీటర్ క్లాత్ని తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని 2 చివర్లు కలిపి మరలా ఫోల్డ్ చేశాను. అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇది మన వైపుకు వచ్చేలా చూసుకోవాలి. అలానే మధ్యలో ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా జాయింట్, ఇది వచ్చేసి కాలి చివర కొలతకు పెట్టుకునేలా చూసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ ఉన్న వైపు నుంచి మనం కొలతలు తీసుకోవాలి. అప్పుడే మనకి ప్యాంట్ క్లాత్కి మధ్యలో ఎక్కువ జాయింట్స్ పడకుండా వస్తుంది. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పొడవుని ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఈ ప్యాంట్ మొత్తం పొడవు వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచులో ప్యాంట్ పీస్ సపరేట్, అలానే బెల్ట్ పీస్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ప్యాంట్ పీస్ కోసం అంటే పైన బెల్ట్ పీస్ కోసం 6 ఇంచులు ఎక్స్ట్రా జాయింట్ చేసేసుకోవాలి. 36 ఇంచుల్లో నుండి 6 ఇంచులు తీసేగా 30 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు, చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కోసం 1.5 ఇంచ్ అంటే 30 ప్లస్ 2 32 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఇక్కడ వచ్చేసి కాలి లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి కాలి లూజ్ వచ్చేసి 12 ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద దీనిలో సగం 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ కాలి చివరి లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున ఈ ఫోల్డింగ్ వైపున కాకుండా రెండవ చివరన అంటే ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ఉన్న వైపున కిస్తా కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి దాదాపుగా స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ అంటే మనకి 11-12 సంవత్సరాల పిల్లలకే యూనిఫామ్స్ ఈ పంజాబీ డ్రెస్ టాపు ప్యాంటు వాడతాం కదా, కాబట్టి మనకి ఫ్రీ సైజ్ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసేసుకోవచ్చు. మొత్తం కిస్తా కోసం 13-13.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకి పై వైపున బెల్ట్ కూడా కిస్తాకి కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడి నుండి 7 లేదంటే 8 ఇంచులు కిస్తా కోసం తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 8 ఇంచులు తీస్తున్నాను కిస్తా కోసం. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉంటే అంత క్లాత్ని పెట్టేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనకి పై వైపున బెల్ట్ పీస్కి ఇలా ప్రిల్స్ పెట్టేయడానికి వస్తుంది. ఇలా 2 ఇంచుల దగ్గర ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిని జస్ట్ ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుండి మనం ఆల్రెడీ కాలు చివరి లూజ్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి లూజ్ కొంచెం ఎక్కువ కావాలి లేదు తక్కువ కావాలి అనే దానిని బట్టి కొంచెం ఇలా ఈ తీసే స్ట్రైట్ని కొంచెం ఇలా లోపలికి తీసుకోవచ్చు. లేదు ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ లూజ్ తీసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ ఫోల్డింగ్ ఉంది కదా,
ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ టక్స్లో వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి రావడానికి గుర్తుగా ఉంటుంది. ఇక మనం స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా సైడ్కి వచ్చేస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ చివరన ఎక్స్ట్రా బెల్ట్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాము అంటే ఈ టక్స్ వరకు చివరి నుండి ఇలా ఫోల్డ్ చేసి బెల్ట్ను కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి మిగిలిన ఈ క్లాత్లో నుండి పై వైపున ఎక్స్ట్రా బెల్ట్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ఓపెన్స్ ఉంది కదా, ఈ ఓపెన్స్ ఉన్న వైపున మనం పై వైపున బెల్ట్కి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇక మనం ఫోల్డింగ్స్ ఏమీ మార్చాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్స్ వేసేసుకున్నాం కదా, అదే 4 ఫోల్డింగ్స్ మీద తీసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం నడుం లూజు 36 ఇంచులు. 36 ఇంచులో 4వ భాగం అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఈ చివరి నుండి ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపు నుండి కొలుచుకోవాలి. ఈ ఫోల్డింగ్ వైపు నుండి 9 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా వచ్చిన లూజుకి ఒక 3 లేదంటే 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము అంటే ఇక్కడ నడుం దగ్గర లూజ్ వస్తుంది. ఒకవేళ బాగా టైట్ అనిపిస్తుంది ఇక్కడ బెల్ట్ దగ్గర అంటే ఈ లూజ్ని ఇంకొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు నేనైతే మొత్తం 3 ఇంచులు ఎక్స్ట్రా తీస్తున్నాను. 3 లేదంటే 4 ఇంచులు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి. స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్ట్ పొడవును కొలుచుకోవాలి. ఆల్రెడీ మనం ప్యాంట్ పీస్ని కట్ చేసేటప్పుడు 6 ఇంచులు వదిలేసాం బెల్ట్ కోసం. ఆ 6 ఇంచులు ప్లస్ పై వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కోసం, అలానే ఈ చివరి వైపున ఖర్చు కోసం కలిపి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 6, 2, 8 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఈ బెల్ట్ పొడవు వచ్చేసి 8 ఇంచులు, ఇది వచ్చేసి నడుం లూజు ప్లస్ ఎక్స్ట్రా 3 ఇంచులు తీసుకుంటే మనకి ఈ లూజ్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఈ 2 పీసుల్లో ఒక పీస్ని విడిగా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నార్మల్ ప్యాంట్కి అయితే ఇక ఇదేమీ సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పాకెట్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, కాబట్టి పాకెట్ కోసం ఇలా ఒక పీస్ని మాత్రమే సపరేట్గా తీసుకొని మధ్యలో జాయింట్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్ కోసం కట్ చేసుకుందాం. పాకెట్ కోసం కట్ చేయడానికి ఈ మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద పొడవు వచ్చేసి 10 ఇంచులు. ఈ పొడవు మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకా ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా కూడా పెట్టేసుకోవచ్చు. 10 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఈ వెడల్పు వచ్చేసి 6.5 ఇంచులు. 6.5 ఇంచుల దగ్గర స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పీస్ని పై వైపు నుండి ఇలా హ్యాండ్ పెట్టడానికి వీలుగా, ఇక మనకి షేప్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక దీనినే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. లేదు కొంచెం షేప్ కాస్త కరెక్ట్గా రావాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి పై వైపున ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని వదిలేసేయాలి. ఇక్కడి నుండి మనకి ఇక్కడ కుట్టు వేయడానికి వీలుగా ఉంటుంది. ఒక 1 ఇంచ్ ఇలా వదిలేసి ఇక్కడి నుండి మనకి ఈ పాకెట్ కోసం అంటే ఇలా చెయ్యి ఫ్రీగా పట్టాలి కదా, పట్టడం కోసం ఇక్కడి నుండి 5.5, 6 ఇంచుల దగ్గర వరకు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 5.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుండి జస్ట్ ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన చాయిస్. ఈ కార్నర్స్ కొంచెం ఇలా షేప్ నీట్గా ఉంటుంది అనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేయకుండా కూడా వదిలేసేయచ్చు. ఇప్పుడు మనకి ప్యాంట్ పీసు, పై వైపున బెల్ట్ పీసు, అలానే పాకెట్ స్టిచ్ చేయడం కోసం కట్ చేసుకున్న పీసు ఇంతవరకు కట్ చేసుకున్నాము అంటే ఇక నెక్స్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
ఇలా చాలా సింపుల్గా మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ని విత్ పాకెట్ ఫ్రంట్ ప్రిల్స్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.